కృష్ణా బేసిన్లో కేఆర్ఎంబిని గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి 2015-16లోనే ఈ కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చినని చెప్పి దళితులను ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, బిడ్డొస్తే అల్లుడేస్తే ఎడబండుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై 2015-16లోనే సంతకాలు పెట్టి 811 టీఎంసీ మొత్తం వాటర్ అయితే 299 తెలంగాణకు 512 ఆంధ్రాకి అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టన్నలు ఎందుకు కట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు మీరు. వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారి అలా పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో లేకపోతే జగజీవనరామ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాం, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు, ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలో ఏమవుతుందో కూడా తెలియదు, ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసీకి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయిపల్లి పూర్తి చేయలే. మూసీ వాటర్ ఇలా మూసీని సుందరీకరణ చేసి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది. మూసీ అనేది అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో మళ్ళా కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణ పుట్టి తెలంగాణలో ఎండ్ అయ్యే రివర్ అది మూసీ. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసీని కూడా పట్టించుకోవాలి. ఇవాళ 1000 కోట్లు పెట్టాం బడ్జెట్లో. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాలసీమ చేస్తాని. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అట్లా దోసుక తిన్నారు. ఈ ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా?